ఇక మోందా తుఫాన్ పరిస్థితిని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. మోందా తుఫాన్ పై మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆందోళన అవసరం లేదని చెప్పారు. ఇక అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రతి విభాగం సన్నద్ధంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు. 338 మండలాల్లో అధిక వర్షాలకు అవకాశం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రజిక మోందా తుఫాన్ పరిస్థితిని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. మోందా తుఫాన్ పై మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రైట్ గా ఈ విషయం సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి, ఓవర్ టు యు. ప్రభుత్వం గత వారం రోజుల నుంచి అలర్ట్ గా ఉందని చెప్పాలి. గత వారం రోజుల నుంచి కూడా తుఫాను హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అలర్ట్స్ ని జారీ చేయడంతో పాటు అన్ని జిల్లాలకు కూడా ఏదైతే స్పెషల్ ఆఫీసర్స్ ని వేయడం జరిగింది. తుఫాను సంబంధిత ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే ప్రాంతాలకి మంత్రులను, అధికారులను ఇప్పటికే పంపించడంతో పాటు గత 2 రోజుల నుంచి కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకుంటూ ఉన్నారు. ఇక విశాఖ అలాగే కాకినాడ, మచిలీపట్నం ఈ మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. ఎక్కువగా కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది అన్న హెచ్చరికల నేపథ్యంలో, అలాగే భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరగకుండా ఉండేలాగా, ఇబ్బందులు పడకుండా ఉండేలాగా ముందుగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ చర్యల్లో భాగంగానే స్పెషల్ ఆఫీసర్స్ ను వేయడంతో పాటుగా ప్రత్యేక నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి విడుదల చేయడంతో పాటు వాడుకోవాలని కూడా సూచించింది. అటు కేంద్రం కూడా మోందా తుఫాన్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మాకు అందజేయాలి అంటూ కూడా ప్రధానమంత్రి మోడీ చంద్రబాబు నాయుడుతో మాట్లాడటము, అలాగే తుఫాన్ కి సంబంధించినటువంటి ఏదైతే నష్టపరిహారం ఉందో దానికి సంబంధించి ప్రతిదీ కూడా కేంద్ర సహాయం అందిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మోందా తుఫాన్ కి సంబంధించి తీర ప్రాంత ప్రజలు కావచ్చు, అలాగే నదీ పరివాహక ప్రాంత ప్రజలు కావచ్చు, ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేలాగా ముందుగానే పునరావాస కేంద్రాలకి తరలించడము, అలాగే భారీ ఈదురుగాలులు ఏదైతే తీరం దాటే సమయంలో తుఫానుగా మారే సమయంలో ఏదైతే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 338 మండలాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఏదైతే ఇన్పుట్స్ ఆధారంగా ఆయా ప్రాంతాలలో ప్రత్యేక అధికారులు నియమించడంతో పాటుగా అక్కడ ఎవరైతే నివాసం ఉంటున్న ప్రజలను అలర్ట్ చేయడము, అలాగే చాటింపు ద్వారా కూడా ఏదైతే వర్షం ఎక్కువగా పడే అవకాశం ఉంది, లేదా సముద్ర తీర ప్రాంతాలలో సముద్రం కోతకి గురవుతుంది, ఎప్పటికైనా కూడా పైకి అలలు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది అంటూ కూడా అలర్ట్స్ ని జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ నదీ పరివాహక ప్రాంత ప్రజలను, అలాగే తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఇక ఈ రోజు, రేపు కూడా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే అలర్ట్ గా ఉందని చెప్పుకోవాలి. బ్రాహ్మణి. రైట్ కాంతి.